జోగులాంబ గద్వాల జిల్లా ధర్మవరంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. బీసీ బాలుర వసతి గృహంలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి ఆహారం తిన్న విద్యార్థులు వాంతులకు గురయ్యారు. బాధితులను గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ధర్మవరంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. బీసీ బాలుర వసతి గృహంలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి ఆహారం తిన్న విద్యార్థులు వాంతులకు గురయ్యారు. బాధితులను గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్తున్నారు? మొత్తానికైతే కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడో ఒక చోట ఫుడ్ పాయిజన్ ఘటనలు అయితే పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయినా కూడా అప్పటికప్పుడు అధికారులు అక్కడికి వెళ్తున్నారు, తూతూ మంత్రంగానే వ్యవహరిస్తున్నారు. కానీ ఫుడ్ పాయిజన్ ఘటనలకు సంబంధించి కఠిన చర్యలను తీసుకోవట్లేదంటూ కూడా ఓవైపు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా ఇటికాల మండలం ధర్మవరం బీసీ హాస్టల్లో అయితే శుక్రవారం రాత్రి విద్యార్థులకు వడ్డించిన భోజనం తిన్న తర్వాత ఒక్కసారిగా ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు అయితే బయటపడినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా హాస్టల్లో దాదాపుగా 150 మంది విద్యార్థులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సుమారుగా 50 మంది విద్యార్థులకు ఒకసారిగా వాంతులు, వికారం, తలనొప్పి వంటి లక్షణాలతో అస్వస్థతకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా హుటాహుటిన వారందరినీ గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో అందరూ కూడా చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే అదనపు కలెక్టర్ నరసింహరావుతో పాటు ఆర్డీఓ కూడా వచ్చి విద్యార్థులను పూర్తిగా ఏమైందన్నట్టుగా అడిగి తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వైద్య సేవలను పర్యవేక్షించారు. అంతేకాకుండా ఉత్తమైన వైద్యాన్ని కూడా అందించాలంటూ కూడా వారు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా 50 మందిలో 3 విద్యార్థుల పరిస్థితి అయితే కాస్త విషమంగా ఉంది. వారికి ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నామన్నట్టుగా కూడా ఆసుపత్రికి సంబంధించిన ఆర్ఎం కూడా తెలిసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ప్రస్తుతానికైతే 47 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కాకపోతే మరో 3 పరిస్థితి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వాళ్ళకు మెరుగైన చికిత్సను అందిస్తున్నామంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఇదే సమయంలో ఇటు విద్యార్థులు కూడా మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు కూడా అక్కడ ఉన్న ఎవరైతే హాస్టల్ వార్డెన్ ఉన్నారో పూర్తిగా తిట్లు, ఒత్తిళ్ల మరియు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారంటూ కూడా వాళ్ళ ఆవేదనను పూర్తిగా చెప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా దీనికి ఇక్కడ ఏం జరిగినా కూడా బయట చెప్పొద్దంటూ కూడా వార్డెన్ ఒక్కసారిగా హెచ్చరించారంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి అయితే కూడా ఇప్పటికే జిల్లా అధికారులు దీనిపై పూర్తి విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే అస్వస్థకు కారణమైన వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆహార నాణ్యతపై పూర్తి విచారణ జరుపుతాం, ఇక నుంచి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామంటూ కూడా అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారు. మొత్తానికైతే హాస్టల్ వద్ద ఒకసారిగా పోలీసులు ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడ మోహరించి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఫుడ్ శాంపిల్ సేకరించి ప్రయోగశాలకు పంపించినట్లు కూడా అధికారులు చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇప్పటికే 47 మంది విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది. ఒకరొకరిగా కూడా వారందరినీ కూడా డిశ్చార్జ్ చేస్తున్నారు. 3 పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి కూడా నిలకడగా వస్తుందంటూ ఇటు ఆర్ఎం తర్వాత వైద్యులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందండి. రైట్ సాగర్, థ్యాంక్ యూ.